నేను అంతా, నేను ఇంత, నేను అఫీషియల్, నేను ఆఫీసర్ని, నేను అది ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రాజైనా సరే దాసుడిలా ప్రవర్తించాలి. మైమరచి చప్పట్లు కొడుతూ, పాడుతూ, కీర్తిస్తూ ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి. అప్పుడు అభిషేకం వచ్చింది మీదికి, అప్పుడు పరిశుద్ధాత్మ బలం వస్తుంది, అప్పుడు ఆత్మను పొందుకుంటాం, అప్పుడు శక్తి పొందుకుంటాం. అది రహస్యం. మైమరచి 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 ఆరాధించు ఆరాధించు ఆరాధించు, శక్తి పొందుకుంటావు. అప్పుడు కృపా వరములతో నింపబడతావు, భాషలు వస్తాయి, అప్పుడు నీకు ప్రవచన వాక్కు వస్తుంది. అప్పుడు నీకు తెలియకయే దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రకటిస్తున్నప్పుడు మర్మములు పలుకుతావు. మరుగై ఉన్న రహస్యములు నీ నోట దేవుడు ప్రజలకు అందిస్తాడు. దైవజన అవిశ్వాసంతో దేవుడు భాషలు ఇచ్చి నోరు తెరుస్తున్నా చుట్టూ ఉన్నోళ్ళు వేషధారణ అనుకుంటారేమో అని దేవుడు నోరు తెరుస్తుంటే నోరు అణుచుకుంటా ఉంటారు. సిగ్గు చేత, అల్ప విశ్వాసం చేత, అవిశ్వాసం చేత. తప్పు. దేవుడు నీ నోరు ముట్టినప్పుడు, దేవుడు నీ నాలుక సడలింపజేసినప్పుడు, కదిలించినప్పుడు పలికి దేవుని మహింపరచుకోవాలి. ఆరాధించేటప్పుడు చక్కగా దేవుని మహింపరచుకోవచ్చు. నోరు తెరవకపోతే చేయగలిగింది ఏం లేదు. మామూలు పాటలతో తెలుగు భాషలో మనం ఆరాధించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ దేవుడు ఆ గిఫ్ట్ నీకు ఇచ్చాడు అనుకో, ఆ కృపావరం నీకు ఇచ్చాడు అనుకో, భాషలతో దేవుని మహింపరచడం నీకు ఇచ్చాడు అనుకో, పొందుకుంటావు. యంత్రంలాగా ఈరోజు తిట్టుడు కార్యక్రమం పెట్టుకున్నాయో అనుకోవద్దు. హల్లెలూయా. ఏం కార్యక్రమం? మరి ఇంకా మీరు రోబోలాగా ఉంటే నాకు సిరాకు, అందుకని చెబుతున్నాను నేను. అసలు కుదరదు. నా ప్రభు నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు అండి. ఒక ఆయన చూపిస్తా చూడండి. వేనోళ్ళ కొనియాడినా దేవుని మందసం వస్తుంది. ఒబేదేదోము ఇంటి నుండి మందసం తెస్తున్నాడు రాజు, అతని పరివారం. ఆ మందసం ముందు రాజు అన్న సెక్షన్ పక్కన పెట్టేసి దాసుడిలాగా దేవుని మయంపరుస్తూ, ఇది నా జీవితం. చూడండి, వేనోళ్ళ వస్త్రాలు కూడా పట్టించుకోకుండా నాట్యమాడుతున్నాయని ఎవరో తెలుసా? నువ్వు ఎవరిని కూర్చి దావీదు కుమారుడా అని పిలుస్తావో ఆ దావీదు. అది చూసా, ఎగతాళి చేసిద్ది, సిగ్గు లేకపోతే సరే. ఆ ఫీలింగ్ చెప్పనా? లేబర్ బుద్ధులు అడిగిపోతే లేబర్ బుద్ధులు. ఒక లేబర్ని తీసుకొచ్చి గొర్రెల